హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. సో ఈరోజు అయితే నేను కొత్త వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నా. సో ఫస్ట్ డే ఏంటంటే పూలు తెంపుతున్నాను. మా జాస్మిన్ పూలు అంటే తెలుగులో మల్లెపూలు. మాకు ఒక 6 చెట్లు ఉన్నాయి. చూడండి 7 ఉన్నాయి కానీ దానికి పూలు లేవు. సో 5 చెట్లు అవుతున్నాయి, దానికి పూలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి అటు ఇటు చెట్లకి. సో నేనైతే డైలీ ఒక పావు కిలో అయితే వెళ్తున్నాయి. పావు కిలో అంటే 250 గ్రామ్స్ వెళ్తున్నాయి. సో చూద్దాం ఈరోజు ఎన్ని వెళ్తాయి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నా. అట్లా ఏం చేస్తున్నారు, తిన్నారా, ఎలా ఉన్నారు? పాపం చాలా వీడియోస్ రాక చాలామంది అయితే నాకు మస్తు మెసేజెస్ చేశారు. సారీ మిమ్మల్ని అందరినీ హర్ట్ చేసినందుకు. ఎనీవే ఏంటంటే వరంగల్లో ఎవరు లేరు. కొత్త కంటెంట్ కోసం చూసాను. కొత్త కంటెంట్ ఏంటో కూడా నేను లైవ్లో చాలా చెప్పాను. సో ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. మంచిగా లైక్ ఫ్యామిలీ, నా లైఫ్లో మా అత్తగారి ఇంట్లో మేము ఎలా ఉంటాము అనేది అయితే చూపించబోతున్నాను ఈరోజు నుంచి. సో కొత్త కోడల్ని ఎలా చూసుకుంటారు, ప్రతి ఇంటికి ఎలాంటి కష్టాలు సంతోషాలు ఉంటాయి అని అయితే నేను చూపించబోతున్నా ఈ వీడియో ద్వారా. అయితే మీరు కూడా నా ఇంతకుముందు ఎట్లా ఆదరించిండ్రో ఇప్పుడు వచ్చే ప్రతి వీడియో కూడా ఆదరించాలని కోరుకుంటున్నా. ఈరోజు నిన్నైతే 250 గ్రామ్స్ వెళ్ళినాయి. ఈరోజు అంత వెళ్ళమనిపిస్తుంది మంచిగా డైలీ. ఇంకా చెప్పండి ఎలా ఉన్నారు? అటు మా అత్తయ్య తెంపుతుంది, ఇటు నేను. ఎలాంటి కంటెంట్ చేయాలి చెప్పండి మీరు, అంటే ఎలాంటి వీడియోస్ కావాలి? నేనైతే అది అనుకున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇంకా ఒక 2 డేస్లో మాకు షూట్ ఉండబోతుంది. సెకండ్ సాంగ్ డబల్ స్టార్ ఫోక్లో వేసాను కదా. సో సెకండ్ సాంగ్ ఫస్ట్కి సెకండ్కి షూటింగ్ ఉంది భూపాలపల్లిలో. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే భూపాలపల్లిలో కలవచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా పర్లేదు, మేము ఆఫర్ ఇస్తాము, ఛాన్స్ కూడా ఇస్తాం మీకు. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము కొంచెం తినడానికి అట్లా. సో ఏదైనా నాకు కొత్తది తొందరలో ఒక సర్ప్రైజ్ ఉంది మీకు, దాని గురించి వెళ్తున్నాము. చూపిస్తాను, నేను అక్కడికి వెళ్ళేది కూడా వీడియో చూపిస్తా. ఇంకా ఇవే వెళ్ళినాయి దీనికి అయితే. చూసిండ్రా చాలా తక్కువ వెళ్తాను నేను చెప్పినా కదా. ఈరోజు చాలా అప్సెట్ అవుతున్నా నేను, ఎందుకంటే ఇన్ని రోజులు చాలా అంటే చాలా వెళ్ళినాయి. మాకు తెంపలేకనే యాస్టకు వచ్చింది పువ్వులు. అవో ఒక 3 అట్లా అయితే అంతే. అవి కనకాంబరాలు అవి ఇవి అన్నీ పెట్టి వెళ్తాయి. అయ్యో నిన్న మర్చిపోయినట్టున్నాయి, ఇక్కడ పూసినాయి ఆల్రెడీ పువ్వులు చూస్తున్నాయా. మర్చిపోయినా ఆల్మోస్ట్. చిన్న కింద ఇట్లా సందులా చెట్ల కింద ఉన్నాయి, కనిపించవు కదా అట్లా. అయ్యో ఇలా ఎన్ని ఉన్నాయి చూడండి ఈ చెట్ల. ఒక 5 పువ్వులు వెళ్తాయి అట్లా. ఇట్లా ఉన్నట్టు కనిపించవు కాబట్టి ఇవి మర్చిపోవడం అంటూ ఏం లేదు. సాంగ్ ఎట్లుంది, బాగుందా? రంగోలమ్మ సాంగ్. సో ఇది చూస్తున్నారా, ఆల్రెడీ ఒక చెట్టుకు తెంపినా కదా, ఇది 2వ చెట్టు. సో బయటకైతే వెళ్తున్నాం కదా, పండగ సీజన్ కదా, సమ్మర్ కాబట్టి ఏమేమి ఉన్నాయో పూలు ఇట్లా అమ్ముతారు కదా అవి చూపిస్తా. ఇంకోటి రంజాన్ కూడా ఉంది. 30కేమో ఉగాది, 31కేమో రంజాన్ కదా. 30తో మన కొత్త సంవత్సరం అయితే మొదలవుతుంది కదా. చూద్దాం బయట ఏమైతే ఉంటాయో, ఏమేమి కొనుక్కుంటారు అయితే చూద్దాం. మీరు కూడా వచ్చేసేయండి. ప్రజెంట్ అయితే మనం కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో అయితే ఉన్నాము. చూస్తున్నారా, ఇది హరీస్ టైము, రంజాన్ ఫెస్టివల్ వైబ్ ఇదంతా చూడండి. హరీస్ హోటల్ రియాన్స్ చూడండి. హరీస్ తినడానికి ఎట్లా ఎగబడుతున్నారో. లైన్ ఉంటాయండి ఇక్కడ మా వరంగల్లో అయితే, తింటూనే ఉంటారు. ఇది వచ్చేసి హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ అండి. వాళ్ళు మంచిగా కార్లు పార్క్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లైక్ చూడండి
మసీద్ ఉంది కదా, మసీద్ దగ్గర అందరు నమాజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మంచి వైబ్ అందరు చూడడానికి, ఫొటోస్ దిగడానికి అలా ఉంటాయి అన్నమాట. హాయ్, నేనైతే వరంగల్కి అయితే వచ్చేసాను. సో రంజాన్ వైబ్ కదా, ఫెస్టివల్ వైబ్ ఇదంతా. సో చూడండి, అసలు యాక్చువల్లీ ఇట్లా వే ఉంటుంది వెళ్ళడానికి, కానీ బ్యారిగేట్స్ అయితే పెట్టిండు. ఎందుకనంటే ఫెస్టివల్ కదా రంజాన్, అసలే మళ్ళీ ఉగాది ఒకటేసారి వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బంది కావద్దని చెప్పి ఓన్లీ వెహికల్స్, బైక్స్ మాత్రమే పంపిస్తున్నారు, ఆటోలు లేదు. చూడండి బ్యారిగేట్స్ అయితే పెట్టారు. సో చూడండి మొత్తం ఇట్లా షాపింగ్ మాల్ లెక్క అయితే పెట్టిండ్రు. పండగ స్పెషల్ మొత్తం ఇగో వీళ్ళ దగ్గరనే కనబడుతున్నది. ఇక్కడేమో ప్లేట్స్ ఉన్నాయి, సో చూద్దాము. మనమైతే కొన్ని, నాకు ఈ ప్లేట్స్ అంటే బాగా ఇష్టం, పర్చేస్ అయితే చేద్దాం ఎంత ఉన్నాయి కాస్ట్ అనేది అయితే. భయ్యా ఈ ప్లేట్స్ ఎంత? 150కి 2. సో ఇవే చెప్పుల పిచ్చి ఎక్కువ ఉన్నట్టున్నది. బండి ఎక్కిన కానీ చెప్పులు కొనుక్కుంటా చెప్పులు అంటుంది. సో చూద్దాం రేట్ ఎట్లా ఎత్తుందో. ఏం కావాలక్క? చెప్పులు కావాలన్నా 200 అట్లా. ఎందుకు? ఫెస్టివల్ వల్ల కావచ్చు. ఆఫరా? 150కి అడుగు. ఎవి కావాలి నీకు? ఇంకా యాష్ కలర్ 150కి ఇవ్వవా? యాష్ సైజ్ పెద్దది లేదు, ఇంటి సైజ్ లేదా? సో సైజ్ లేదట. సో నెక్స్ట్ షాప్కి అయితే పోదాం. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఫెస్టివల్ వైబ్ అని చెప్పి రోడ్ మొత్తం గిట్లా పెట్టిన ఫస్ట్ టైం నేను చూస్తాను. వరంగల్లో ఇట్లా చిన్న చిన్న షాప్స్ అన్నీ పెడతారని చెప్పి నాకు తెలియదు ఇంతమందుకు. వామ్మో, వెహికల్స్ పోకుండా బ్యారిగేట్స్ పెట్టి ఎందుకు చిన్న చిన్న చైన్లు, లేడీస్కి చెప్పులు. ఎంత అండి ఇక్కడ చెప్పులు ఎంత? వీళ్ళు అక్కడ ఐ మీన్ వీళ్ళది షాపు మన చౌరస్తాలు ఉంటుంది. ఆఫర్ కావచ్చు. ఎంత కదా? ఎక్స్క్యూజ్ మీ, చూస్తున్నా రేట్ ఎంత అట అంటుంది? 50 రూపీసా? 50 రూపీసే అట. కొనుక్కుందామా? 50 రూపీస్ అట. కొందామా? మంచిగానే ఉన్నాయి, పర్లేదు. 50 రూపాయలకి అసలు వర్తబుల్గా కాదు. 100 రూపీస్కి ఇవ్వాలి, కానీ నేను 50 రూపాయలు అని చెప్పిండు. పర్లేదు. ఒక్కళ్ళు చెప్పులు కూడా ఉండకుండా ఫెస్టివల్ వల్ల మొత్తం చెప్పులన్నీ అమ్ముడు పోవాలి అన్న హ్యాపీగా డబ్బులు పట్టుకుని అయితే ఇంటికి పోవాలని అనుకుంటాను. సో ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదని నిరూపించుకున్నారు. మళ్ళీసారి కాదు 1000 సార్లు నిరూపించుకుంటారు. ఇంత కాలనీలో ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంకా 50 రూపాయలకి తక్కువ వస్తానంటే ఎట్లున్నారు చూడండి. మరి మనకైతే ఇంత పీసినాతత్వం ఆడవాళ్ళకు ఉండడం వల్లనే మనమైతే అన్న ఎక్కడెక్కడ ఏ చెప్పులు ఉన్నాయో కూడా తెలుస్తుంది. ఒకటేమో అటు పడ్డది, ఒకటేమో ఇటు పడ్డది. అయినా ఇష్టపెడతారా? ఇష్టపెట్టారు. చెప్పులు కొనుక్కోవాలి అంతే. ఒక 20 మంది ఉన్నారు ఇక్కడిక్కడనే, చూస్తున్నారు కదా. చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉన్నది. తక్కువ అనగానే మన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఒక షాప్ దగ్గరనే పడ్డారు. ఇటు ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, లైక్ బొక్క ప్లేట్లు అంటారు. మా ఇంట్లో ఉన్నాయి కానీ అన్నీ వలగొట్టుకున్నాము. చిన్నపిల్లలకి ఆడే టాయ్స్ కానీ డూప్లికేట్ పట్టీలు అన్నీ ఉన్నాయి. ఫెస్టివల్ కోసం, కేవలం ఫెస్టివల్ కోసం మాత్రమే పెట్టిండ్రు. రెండు వైపులా ఇటు సైడ్కి సమ్ లైక్ గ్రాసరీస్ కానీ కాస్మెటిక్స్, బ్యాగ్స్, ఇంకా అన్నీ. ఇది ఒక మంచిగా చూస్తుంటే చిన్న హైదరాబాద్ లెక్క అవపడుతుంది. వరంగల్ ఇంత మంచి చార్మినార్లో మనం చూసినాం కదా, చూసినట్లయితే అక్కడ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఉన్నది ఇలా మధ్యలో ఆటోలు అట. ఆటోలు వాటర్ తాగడానికి మాత్రమే ఆటోలు ఉన్నాయి, మిగతా ఆటోలు రాణిస్తలేరు. ఇగో లస్సీ పాయింట్ ఇది. మొత్తం రంజాన్ అంతా కనబడుతుంది ఇక్కడ. ఉగాది రంజాన్. వావ్, మంచి మంచి చైన్లు. ఇవి ఒకటి చూడండి. కోన్లు ఇంటికాడ. సో సేమ్ అయితే తీసుకున్నామని ఇక్కడ దాకా వచ్చిన.
ఎట్లయితే తక్కువ లేదా? ఎంతట? 50. అవి ఎంత ఎంత? ఏవైనా 10. సరే ఏమొద్దు, మాడి పనులు వచ్చేసినాయి అప్పుడే. చూడండి, కొనుక్కుందామా 1 కేజీ? ఇక ఇవే డూప్లికేట్ పట్టీలు, చాలా మంచిగా ఉన్నాయి డిజైన్లు అయితే. ఇక్కడ ఇది ఆదర్శ ఐ స్కిన్ క్లినిక్ దగ్గర. ఐస్ క్రీమ్ కొనుక్కుంటా వద్దా? అబ్బా ఐస్ క్రీమ్ కావాలి నాకు. ఇది చూసినావా, చెప్పరా కాదనగానే తక్కువ ఉండి. ఇగో చైన్లు ఇవన్నీ. ఇక్కడ బిర్యానీ కూడా పెట్టిండ్రు స్వామి. దైవడ అబ్బా తిందామా? కద్దుకీర్ మణితక్క, నిన్ను వదిలేసి నేను తింటాన్నా. చూడు, నీకు ఇష్టమైన కద్దుకీర్, ఓకేనా? తింటా. సూపర్. ఇంట్లో ఎంత కాజు వేస్తే అంత మంచిగా ఉంటాయి. ఇక్కడ షర్ట్స్ అమ్ముతున్నారు, సెంట్లు అమ్ముతున్నారు. నెయ్యి అంటే మా ఇంటికాడ ఉంది. చిన్నప్పుడు ఆ గిరికలాట ఆడినా, ఆ గిరిక ఎంత ఒకటి అడుక్కొచ్చుకున్నామా? ఆ గిరికలు చిన్నప్పుడు ఆడేది. అవి ఆ గిరికలు చిన్నప్పుడు మా అమ్మను ఊరికే బుగ్గలు కొనియమని చెప్పేది. ఆడ బుగ్గలు ఉన్నాయి, అది ఒకటి 40 రూపీస్ అనుకుంటా. అప్పుడు 30-40 ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు. చిన్న చిన్న పిట్టలు, ఐస్ క్రీమ్లు, పీచ్ మిఠాయి అంటారు. చిన్నప్పుడు అయితే మస్తు తినేది. అమ్మో ఈ వాసన. ఇవేమో రింగులు ఉన్నట్టున్నాయి కదా, రుద్రాక్షల రింగులా? రింగులు అది ఎక్కడ చూసినా మా వాసన చంపేస్తాను. అలాగే జివ్వమంటాను. ఓ అక్కడాక నడవాలి ఇప్పుడు. లా 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 లా. అయిపోయిందా రంజాన్ షాపింగ్ అంతా? కొనుక్కున్నారా? ఇక్కడ ఫెస్టివల్ వైబ్ ఎప్పటికి ఉంటుందా? ప్రతి ఏ రంజాన్? బక్రీద్ రంజాన్కి కష్టంగా ఉంటుంది ఇట్లా? అవునా? తక్కువ ఉన్నాయి రేట్లు ఏమన్నా? అవునా? అంటే ఆయన మనల్ని చూపిస్తలేరు, ఓన్లీ మనం మాట్లాడుకునేటివి మాత్రమే ఉంటాయి. మాట్లాడతారా? అందుకనే తనని చూపించమని అట్లే పెట్టిన. మాట్లాడతావా? సో చూస్తున్నా, మాట్లాడతారట. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, అదే రోజ్ సంథింగ్ ఏదో జ్యూస్, వడాపావ్, లస్సీ, వాటర్ మిలన్ జ్యూసు అన్నీ వేసిండ్రు. బందోబస్తు షాపింగ్లు, బ్యాగులు. బ్యాగ్ ఎంత ఉన్నాయో కొనుక్కుందామా అక్క? ఒక బ్యాగు రేట్లు ఎక్కువనే ఉండొచ్చు, ఫెస్టివల్ వైబ్ అంటారు కానీ ఏముండదు అంతా. గ్యాస్ బెలూన్ నాకు చిన్నప్పుడు మస్తు ఇష్టము, నేను కొని వదిలేయడానికి కొనేది. ఇప్పుడు కూడా ఒకటి కొనుక్కుందాము, కానీ చూద్దాం.
జార్లు, చిన్న చిన్న పచ్చడి జార్లు, టీ కప్లు. మండీ బజార్ నేనైతే తినడానికి వస్తా అని చెప్పాను కదా. మా హస్బెండ్ ఏమో హరీస్ తింటాడు. అప్పుడు నేను పొత్తు కుడతా, కానీ ఇప్పుడైతే కొంచెం ఆకలి అవుతుంది. అంతా తిరిగినా కదా, బోండానో ఇడ్లీనో తిందాము. ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది. చూద్దాం. ఓకే, బాగానే ఉంది. మీరు ట్రై చేయండి ఒకసారి అయితే.